హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ గురు. అందరికీ నమస్కారం. ముందుగా హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయింది. జనవరి 22వ తారీఖు శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా పునఃప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముహూర్తం ఖరారైంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం ఈ వీడియోలో అయోధ్య నగరం యొక్క నేపథ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు ధర్మస్వరూపుడు. ధర్మస్వరూపుడేమో రాముడు జన్మించిన నగరం అయోధ్య. అయోధ్య నగర యొక్క నేపథ్యము, అయోధ్య నగరాన్ని వేదాల ప్రకారము, పురాణాల ప్రకారము, శాస్త్రాల ప్రకారము, రామాయణం ప్రకారం ఏ విధంగా వర్ణించాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. హిందూ బంధువులందరూ రామజన్మభూమి అయిన అయోధ్య నగరాన్ని, దాని నేపథ్యాన్ని గురించి తెలుసుకునే అవసరం ఉంది కాబట్టి హిందూ బంధువులందరికీ మన వీడియో షేర్ చేయండి. అయోధ్య నగర నేపథ్యాన్ని పరిశీలిస్తే విష్ణుమూర్తి యొక్క 7వ అవతారము రామావతారము. రామునితో సన్నిహిత సంబంధం గల నగరము రామ జన్మభూమి అయిన అయోధ్య నగరము. రామాయణం ప్రకారము 9000 సంవత్సరాల పూర్వము వేదాలలో మొదటి పురుషునిగా పేర్కొనబడ్డ మనువు చేత నిర్మించబడిందిగా మన రామాయణం పేర్కొంటుంది. కోసల దేశానికి అయోధ్య నగరము రాజధాని నగరము. అయోధ్య నగరము రాజధానిగా ఇక్ష్వాకు చక్రవర్తితో పాటు శ్రీరామచంద్రమూర్తి అయోధ్య నగరాన్ని రాజధానిగా తీసుకుని పరిపాలన చేయడం జరిగింది. హిందూ శాస్త్రాల ప్రకారము 7 మోక్షపురులు ఉంటాయి. 7 మోక్షపురుల్లో అయోధ్య నగరం ఒకటి. అధర్వణ వేదము అయోధ్య నగరాన్ని దైవ నిర్మిత నగరంగా, స్వర్గానికంటే గొప్పదైన నగరంగా పేర్కొనడం జరిగింది. పురాణాలను పరిశీలిస్తే అయోధ్యను వైవస్థిత మనువు యొక్క కుమారుడు ఇక్ష్వాకు చక్రవర్తి నిర్మించాడని తెలియజేస్తున్నాయి. రఘుమహారాజు కాలం వరకు ఇక్ష్వాకు వంశంగా పిలువబడిన శ్రీరామచంద్రమూర్తి వంశము రఘుమహారాజు కాలం తర్వాత రఘువంశంగా పిలవడం ప్రారంభమైంది. ఎందరెందరో గొప్ప చక్రవర్తులు పుట్టిన వంశము ఇక్ష్వాకు వంశము. సత్యహరిశ్చంద్రుడు లాంటి గొప్పవారు పుట్టిన వంశము, శ్రీరామచంద్రమూర్తి పుట్టిన వంశము. రఘువంశం అన్నా ఇక్ష్వాకు వంశం అన్నా రెండూ ఒకటే. రఘుమహారాజు గారి మనముడు దశరథ మహారాజు గారు. దశరథ మహారాజు గారి పుత్రుడు శ్రీరామచంద్రమూర్తి. అతి పురాతన నగరమైన అయోధ్య నగరం గురించి వాల్మీకి మహర్షి రామాయణంలో విశేషంగా వర్ణించడం జరిగింది. ఎక్కడెక్కడైతే గంగానది ప్రస్తావన వస్తుందో అక్కడ అయోధ్య నగరం యొక్క విశేషతను తెలియడం జరిగింది. గంగానది తీరంలో సరయూ నది కుడివైపున ఈ నగరం కనిపిస్తుంది. రామాయణం ప్రకారం ఈ నగరం యొక్క విస్తీర్ణము 250 చదరపు కిలోమీటర్లు. అయోధ్య అంటే అర్థము జయింపడానికి శక్యం కానిది అని అర్థము. అంటే శత్రు దుర్భేద్యమైన నగరము, శత్రువులు జయింపరానిది అని అర్థము. హిందూ బంధువులందరూ దాదాపు 500 సంవత్సరాలుగా ఏ శుభదినం కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ శుభదినం వచ్చేసింది. జనవరి 22 రోజు శ్రీరామచంద్రమూర్తి ఆగమనానికి సమయం ఆసన్నమైంది. హిందూ బంధువులందరూ శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకొని శ్రీరామచంద్రమూర్తి కృపకు పాత్రులు కావాలని తెలియజేస్తూ మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.